అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ కాదు కానీ వీడియో కొంతమందికే. మనం సువార్తకి వెళ్తున్నప్పుడు, మనం దేవుని గురించి సువార్తకి వెళ్తున్నప్పుడు, దేవుని గురించి సువార్త చెప్పేటప్పుడు మనం వేరే దేవుళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. మనం ఏం మాట్లాడాలా? యేసు ప్రభు గురించే చెప్పాలా. యేసు ప్రభు ప్రేమ చెప్పాలా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన ఎందుకు మరణించినాడు, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం దొరుకుతుంది, యేసు ప్రభు గాస్పల్ చెప్పండి, సువార్త చెప్పండి. వినేవాళ్ళు రక్షించబడాలి. కానీ ఇప్పుడు దేవుని సువార్త చెప్పాలి. కానీ సువార్త చేసుకుంటా వాళ్ళ దేవుళ్ళ నీళ్ళని దేవుళ్ళని తిట్టే అవసరం లేదు. తెలుసు మనకు నిజమైన దేవుడు యేసు ప్రభువే అని మనకు తెలుసు, అందరికీ తెలుసు అది. కానీ మనం సువార్త ప్రకటించేటప్పుడు వేరే దేవుళ్ళ గురించి తిట్టకండి. ఏమున్నా గాస్పల్ చెప్పండి అంతే. దేవుని సువార్త మాత్రమే చెప్పండి. ఈరోజు మీరు తిట్టేస్తారు, వెళ్ళిపోతారు. మేము వేరేళ్ళు ఊర్లల్లో ఎంతో సేవకులు ఉన్నారు, వాళ్ళు నిజాయితీగా దేవుని సువార్త ప్రకటిస్తారు. ఇప్పుడు నువ్వు తిట్టడం వల్ల నిన్నేమంటలేరు, నువ్వు ఎక్కడనో తిరుగుతుంటావు. ఇక్కడ గ్రామాలలో సువార్త ప్రకటించేటోళ్ళని పట్టుకొని వాళ్ళ మీద రివర్స్ అవుతున్నారు అందరూ. సో సువార్త ప్రకటించేటప్పుడు దేవుని గురించి మాత్రమే చెప్పండి. ఏ దేవుని గురించి మీకు అవసరం లేదు. యేసు ప్రభు గురించే చెప్పండి. అర్థమైందా? దేవుని కోసమే చెప్పండి. వాళ్ళ దేవుళ్ళని తిట్టడం, వీళ్ళ దేవుళ్ళని తిట్టడం అవసరం లేదు. నాకు కూడా కొంతమంది వీడియోలు పంపిస్తున్నారు, అన్న మీరు సువార్త మంచిగానే చేస్తున్నారు, కరెక్టే, ఇక ఈ వ్యక్తి చూడు మా దేవుళ్ళని ఇట్లా తిడుతున్నాడు, ఇవి అవసరమా అన్న అని చెప్పేసి అంటున్నారు. అవును, నేను అన్నాను వాళ్ళకి, అవును ఆయన చేసేది తప్పు. అవును బ్రదర్, ఎవరైతే ఇతరుల నాకు తెలియదు కానీ వాళ్ళ కులాల గురించి ఏదో వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ దేవుడు తిట్టకోండి దయచేసి. ఉత్తి సువార్త ప్రకటించండి. యేసు ప్రభు ఎవరో చెప్పండి అంతే. ఏ దేవుళ్ళ గురించి మనకి అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్.